జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, స్వాతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు శనితో కలుసున్నారు. అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్కి అంత అనుకూలంగా లేదు. మీకు గొడవలు అయ్యి బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశికి వెళ్తున్నారు. శత్రు రాశికి వెళ్తున్నారు. హెల్త్ పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉన్నాయి. లాసెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకుంటాం అనేది మంచి ఫలితాలంటూ ఇస్తుంది. విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి నిలిచబడ్డారు. 2వ స్థానాధిపతి నిలిచబడ్డారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగాను కుటుంబ పరంగాను గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యాష్టకం, విష్ణు సహస్రనామము పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమ స్థానంలో కుజుడు నిలిచబడి ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా జాబ్ చేంజెస్ లాంటివి చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కానీ కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.